పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. సోదరులారా, దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము. కనుకనే అపరాధముల వలన ఆత్మీకముగా నిర్జీవులై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. క్రీస్తు యేసు దేవుని కృప వలననే మీరు రక్షింపబడితిరి. క్రీస్తు యేసుతో ఐక్యము పొందుట వలన ఆయనతో పాటు మనలను పునర్జీవులను చేసి పరలోకములో ఆయనతో పాటు కూర్చుండ చేసెను. క్రీస్తు ద్వారా మన యందు ఆయన ప్రదర్శించిన ప్రేమ వలన క్రీస్తు యేసునందు ఆయన అనుగ్రహ వైభవమును ఎట్టిదో నిదర్శన పూర్వకముగా రాబో యుగములకు ప్రదర్శించను. ఏలైనా విశ్వాసం ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి. అది మీ స్వయం కృతి కాదు, దేవుని వరమే. అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు. కనుక మీరు గొప్పలు చెప్పుకొనుటకు ఇక ఏమీ లేదు. మనము దేవుని పనితనము మూలముగా చేయబడిన వారము. క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరిచే ఉంచెను. ఇది దేవుని వాక్కు. సర్వేశ్వరునికి వందనం.